ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నారా? ప్రభా, ఏ వాగ్దానం నేను చెప్పాలి నీ ప్రజలకు అని నేను ప్రార్థిస్తుండగా దేవుడు ఆయన సేవకుల గురించి ఒక వాగ్దానాన్ని ఇచ్చాడండి. ఎంతమంది అయితే దేవుని నమ్మకంగా వెంబడిస్తూ నిందలు, అవమానాలు, పోరాటాల మధ్యలో దేవుని కొరకు నమ్మకంగా నిలబడుతున్నారో వారందరి కొరకు దేవుడు ఈరోజు వాగ్దానాన్ని ఇచ్చాడండి. హల్లెలూయా. యెషయా గ్రంథము 41:11. మీ మీద కోపపడువారు సిగ్గుపడి విస్మయం పొందెదరు, నీతో వాదించువారు మాయమై నశించిపోదురు. హల్లెలూయా. నిజంగా దేవుడు మాట్లాడుతున్నాడండి. ఎందుకంటే దేవుని సేవకులతో ఎప్పుడూ వాదించొద్దండి. ఎందుకంటే దేవుడు న్యాయకర్త, దేవుడు న్యాయాన్ని జరిగిస్తాడు. కాబట్టి ఒక సేవకుడు తెలిసి తెలియక ఒక మిస్టేక్ చేస్తే ఎంతోమంది ఆ సేవకుని అవమానించే వాళ్ళు ఉన్నారు, నిందించే వాళ్ళు ఉన్నారు. కానీ దాని వెనుక ఏమి జరుగుతుంది అని అర్థం చేసుకునేవారు ఎవరూ లేరు. కాబట్టి ఇది అందరికీ కాదండి, ఓన్లీ స్పెసిఫిక్గా సేవకుల కోసం మాత్రమే. ఎవరైతే ప్రయాసముతో, భారముతో, నమ్మకంగా దేవుని రాజ్యాన్ని కట్టాలి అని ఆశతో ముందుకు నడుస్తున్నారో వారి కోసమే ప్రత్యేకంగా దేవుడు ఈ వాగ్దానాన్ని ఇచ్చాడండి. దేవుని సేవలో నమ్మకంగా సాగుతున్న ఆ సేవకుడు ఒకానొక రోజున దేవుడు ఆయనను హెచ్చిస్తాడు. ఆ రోజు ఆయనని ఎంతమంది అయితే అవమానించారో, ఎంతమంది అయితే దూషించారో, ఎంతమంది అయితే తిరస్కరించారో వారందరూ సిగ్గుపడులాగున దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. నిజంగా దేవుడు అద్భుతంగా మాట్లాడుతున్నాడు కదండి. ఒక చిన్న ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, ఇదిగో నాయన, ఈ దినమున నీ సేవకుల గురించి మాట్లాడినందుకు, వారి పక్షాన నువ్వు నిలబడినందుకు నీకు వందనాలు చెల్లిస్తాను తండ్రి. ఒక వీడియో ఎంతమంది సేవకులు అయితే చూస్తున్నారు ప్రవ్వా, ఆ సేవకుల పక్షాన మీరు నిలబడి తండ్రి వారి జీవితాల్లో కార్యాలు జరిగించబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, ఇదిగో నాయన, ఆ సేవకుల పక్షాన మీరు నిలబడి న్యాయము తీర్చబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. దేవాన్ని యొక్క సేవకులతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న మాట. ఈ నెల 27, 28, 29, 30, 31 ప్రత్యేక కృతజ్ఞత ఉపవాస ప్రార్థనలండి. మీరు ప్రవచనాత్మకంగా దేవుని స్వరాన్ని వినాలి, దేవునితో మాట్లాడాలి అని ఆశపడుతున్నారా? అయితే ఈ 5 రోజుల ఉపవాస ప్రార్థనలో నాతో కలిసి ఏకీభవించండి. ఈ సంవత్సరంలో దేవుడు మీ కొరకు ఏదైతే సిద్ధపరిచి ఉంచాడో అది ఈ సంవత్సరం మీరు స్వాధీనపరచుకొనబోతున్నారు. హల్లెలూయా. నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. ఈ వీడియో ప్రతి ఒక్కరూ మీరు మీ సేవకులకు షేర్ చేయండి. అంతేగాక మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.